హల్లెలూయా. మరియు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము భూమియు గతించిపోయెను, సముద్రము ఇంకను లేదు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక సంబంధమైన సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అంత్య దినములు, యుగ సమాప్తి దినములు గడిచిన తరువాత అపవాది అయిన సైతానును, వాని దూతలను, నిషిద్ధమైన ప్రతి దానిని యుగ యుగములు నిత్య నరకాగ్నిలో దేవుడు బంధించెను అనియు, దేవుడు తన యొక్క నూతన సృష్టి అయిన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు ఏర్పరచుననియు, అందులో దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధమైన పవిత్రమైన ప్రజలు నివాసము చేయుదురు అనియు ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని సత్య సువార్తను వింటున్న నీవు మరి ఆ యొక్క నూతన సృష్టి అనబడిన దేవుని క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో నివాసము చేసినట్లు దేవుణ్ణి నీవు విశ్వసించి ఆయన రక్తములో నీవు కడగబడి నిత్య నరకాగ్ని నుంచి నీవు తప్పించబడి నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.